గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకుందాము. సిలబస్లోని మనకి స్క్రీనింగ్ టెస్ట్, అలాగే మెయిన్ ఎగ్జాము, దాంతోపాటు కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లోని సెక్షన్ ఏ, సెక్షన్ బి అని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 వస్తాయి. డ్యూరేషన్ వచ్చేసి 100 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 100 ఉంటాయి. అలాగే సెక్షన్ బిలోని వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, ప్రతిదీ కూడా ఇంగ్లీష్ 25 మార్క్స్ ఉంటుంది, తెలుగు వచ్చేసి 25 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 50 మార్క్స్, 50 మినిట్స్. ఇక్కడ జనరల్ స్టడీస్ అలానే మెయిన్ ఎగ్జామ్స్కి కూడా పేపర్ 1, పేపర్ 2 అని సేమే ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇక్కడ వచ్చినప్పటికీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అలాగే పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఈచ్ 175 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి డిగ్రీ బేస్డ్, డిగ్రీ స్టాండర్డ్గా ఉంటుంది. మీకు అర్థమైపోతుంది డిగ్రీ స్టాండర్డ్ అంటే క్వశ్చన్స్ కొంచెం డెప్త్గానే ఉంటాయి. మనం సబ్జెక్ట్ కూడా కాస్త డెప్త్గా చదవాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చినప్పటికీ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు దగ్గరకు వచ్చినప్పటికీ ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th క్లాస్ బేస్డ్ స్టాండర్డ్ మీద ఉంటుంది. అంటే కొంచెం లైట్గానే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. 10th క్లాస్ వరకు బుక్స్ చదువుకుంటే మనం ఇంగ్లీష్ తెలుగు సరిపోతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దగ్గరకు వచ్చినప్పటికీ డిగ్రీ స్టాండర్డ్ వరకు మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై మార్క్ ఎలా తీస్తాడంటే ఒక పోస్ట్కి 50 మెంబర్ 1:50లోని మెంబర్స్ని సెలెక్ట్ చేసి మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఆ మెయిన్స్లోని వచ్చేసి మనం ఎగ్జాము 1:2. ఇక్కడ మెరిట్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నది ఓన్లీ క్వాలిఫికేషన్ పర్పస్, జస్ట్ క్వాలిఫై మార్క్ మాత్రమే. అది మెరిట్లో కలపరా మార్క్స్ అనేవి. మనం ఏవైతే మెయిన్స్ ఎగ్జామ్స్లో తెచ్చుకుంటామో ఆ మార్క్స్ మాత్రమే, ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి మెరిట్ లిస్ట్ అన్నది రెడీ అవుతుంది. ఈ మెరిట్ లిస్ట్ ఎలా రెడీ అవుతుందంటే 1:2 ఒక పోస్ట్కి 2ని సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్ ద్వారా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ యొక్క ప్రొసీజరు. సో మనకి నోటిఫికేషన్ 28th డిసెంబర్ని రిలీజ్ అయింది. సో మనకి జనవరి 18th వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఉంది. సో మనం ఎగ్జామ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్లో జరగచ్చు. ఇది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఇంకా టైం పెంచితే పెంచవచ్చు, ఇంకా ఎర్లీగా పెట్టేయచ్చు. ఏదేమైనా కానీ మనం ఏప్రిల్కి ఎగ్జామ్ ఉంది అనుకునే విధంగా మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెటరు. సో ఇప్పుడు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని 12 టాపిక్స్ కింద డివైడ్ చేశారు. క్లియర్గా వినండి, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైనట్టు చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో అడగండి. అలానే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది, మనకు అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీరు జాయిన్ అయినట్టయితే నేను ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్, పీడిఎఫ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా నేను ఆ వాట్సాప్ అఫీషియల్ గ్రూప్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ మాత్రమే ఇవ్వగలుగుతాను. పీడిఎఫ్స్, మెటీరియల్స్ అన్నవి యూట్యూబ్ ద్వారా మీకు అందించలేను. సో మీరు అఫీషియల్ ఆ వాట్సాప్ రెగ్యులర్గా చదవాలి, గ్రూప్ 4కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నా అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ ఎస్ఎస్ఆర్ స్టడీ సర్కిల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు పేపర్ 1లో వచ్చేటటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ ఏమున్నాయని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన అంశాలు. సింపుల్గా చెప్పాలనుకుంటే జనరల్ నాలెడ్జ్, జీకే, జనరల్ నాలెడ్జ్ బేస్డ్ అంశాలను గురించి ఈ విభాగంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది. ఎలా అంటే అవార్డ్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమితి, బిగ్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్, అలా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి
అంశాల గురించి ఇందులో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేయవలసి ఉంటుంది జనరల్ స్టడీస్లోకి వచ్చేసి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, రేషనల్ అండ్ రీజనల్, అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలో వర్తమాన అంశాలు. చూడండి, టాపిక్ 1, టాపిక్ 2 సైమల్టేనియస్గా ఉంటాయి. చూడండి, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన అంశాలు, అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలో వర్తమాన అంశాలు, రెండు కోరిలేటెడ్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఎలా చదవాలంటే గత 6 నెలల వ్యవధిలో జరిగిన వర్తమాన అంశాలను అధ్యయనం చేయాలి. వర్తమాన అంశాలను అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాలుగా విభజించుకొని అధ్యయనం చేయాలి. ఈ గత 6 నెలల్లో నోటిఫికేషన్ మనకు వచ్చిన బిఫోర్ 6 మంత్స్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇన్స్టెంట్స్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్గా జరిగాయో దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి స్టాక్ జీకే క్వశ్చన్స్ చదవవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒలింపిక్ గేమ్స్ జరిగాయి అనుకోండి, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ కరెంట్ అఫైర్స్లో చదువుకుంటాము. దానికి స్టాక్ జీకే, ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన స్టాక్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎవరు స్టార్ట్ చేశారు, ఫస్ట్ గేమ్స్ ఎక్కడ అయ్యాయి, నెక్స్ట్ గేమ్స్ ఎక్కడ అవ్వబోతున్నాయి, ఇలా కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే రెండు కలిపి కోరిలేటెడ్గా చదువుకోవాలి. అంతర్జాతీయ సంస్థల గురించి సార్క్ కానీ, G5 కానీ, G8 కానీ సంస్థలు ఏవైనా మీటింగ్స్ కండక్ట్ చేస్తే ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షత వహించారు, ఏ కంట్రీలో అయ్యింది అన్నది కరెంట్ అఫైర్స్లోకి వస్తే దానికి సంబంధించిన స్టాక్ జీకే, G4 సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, G4 సంస్థలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్ లేవు, ఇలా స్టాక్ జీకే అవుతుంది. ప్రతిదీ కూడా నోబెల్ అవార్డ్స్ ఇప్పుడు నోబెల్ అవార్డ్స్ రిలీజ్ అయితే ఈ ఇయర్లో ఎవరెవరు నోబెల్ అవార్డ్స్ గెలుచుకున్నారు అన్నది కరెంట్ అఫైర్స్ అయితే దానికి సంబంధించిన మళ్ళీ స్టాక్ చదవాల్సి ఉంటుంది. అలా ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని లింకప్ అనమాట. ఏదైతే కరెంట్ అఫైర్ జరిగిందో దానికి సంబంధించిన స్టాక్ జీకే చదవాల్సి ఉంటుంది. చూడండి, ఉన్న 12 టాపిక్స్లోని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మనం అలా చదువుకుంటా ఫస్ట్ దాంట్లో అలా చదువుకుంటూ కవర్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ థర్డ్ వన్, జనరల్ సైన్స్ అండ్ ఇట్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కాంటెంపరరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ మరియు దైనందిన జీవితంలో జనరల్ సైన్స్ యొక్క అనువర్తనాలు, శాస్త్ర మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో ప్రస్తుత అభివృద్ధి. క్లియర్ కట్గా ఉంది చూడండి. ఎంతవరకు మనం చదవాలి, ఎలా చదవాలి అన్నది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అచీవ్మెంట్ చేయాలి అన్న, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే దాని యొక్క సబ్జెక్ట్ ఏంటి అన్నది అవగాహన చేసుకోగలిగితే మనకి సగం జాబ్ వచ్చినట్టే. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, జనరల్ సైన్స్ అనగానే మనం 6th క్లాస్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని పుస్తకాలు తిరిగేసేసి అన్ని క్వశ్చన్స్, అన్ని టాపిక్స్ చదివేయాల్సిన అవసరం లేదు. దీనికి కేటాయించిన ఒక 10-12 మార్క్స్ ఉంటాయి. ఆ 10-12 మార్క్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్ సైన్స్లో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మెజర్మెంట్స్, కొలతలు అడుగుతారు, ప్రమాణాలు అడుగుతారు, ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసిన వాళ్ళ ఇన్వెన్షన్స్ ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళ నేమ్స్ అడుగుతారు ఫిజిక్స్లోని. అలాగే కెమిస్ట్రీలోని మూలకాలు, పీరియాడిక్ టేబుల్, రసాయనిక నామాలు, వాడుక భాషలోని రసాయనిక నామాలు అంటే ఉప్పుకి శాస్త్రీయ నామం ఏంటి, ఉప్పు యొక్క ఫార్ములా ఏంటి, మూలకం ఏంటి, వంట సోడా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే మన డే టు డే లైఫ్ ప్రతిదీ కూడా మన డే టు డే లైఫ్కి లింకప్ చేస్తారు. మన డే టు డే లైఫ్లో దాన్ని బట్టి సైన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అదే చెప్పారు కదా, దైనందిన జీవితంలో జనరల్ సైన్స్ అని చెప్పి డే టు డేకి లింకప్ చేస్తారు. అలాగే బయాలజీకి, జనరల్ సైన్స్లో ఇంకా బయాలజీ ఒకటి ఉంటుంది. ఈ బయాలజీ కూడా విటమిన్స్ కోసము, పోషకాల కోసము, వ్యాధుల కోసము, డిసీజెస్ కోసము, ఇది కూడా మన డే టు డే లైఫ్కి లింకప్గానే ఉంటుంది. ఏ విటమిన్ లోపం వస్తే ఏ వ్యాధి వస్తుంది, విటమిన్స్కి యొక్క శాస్త్రీయ నామాలేంటి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులేంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులేంటి, ఇది కంప్లీట్గా మన డే టు డే లైఫ్ని
లింక్ చేసుకొని ఉంటుంది. కరెంట్ అఫైర్స్లోని రీసెంట్గా డెంగ్యూ ఫీవర్ అలాంటివి ఏమైనా డెంగ్యూ ఫీవర్కి సంబంధించి స్వైన్ ఫ్లూకి సంబంధించి ఏమైనా కరెంట్ అఫైర్స్ జరిగితే దానికి రిలేటెడ్గా ఈ జనరల్ సైన్స్ బిట్స్ వస్తుంటాయి అనమాట. ప్రతిదీ జనరల్ సైన్స్ ఏదైనా కానీ కరెంట్ అఫైర్స్ లింకప్పే. అందుకే ఎక్కువ మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఐటీ డెవలప్మెంట్. ఇందులో క్లియర్గా చెప్పాడు ప్రస్తుత అభివృద్ధి అంటే రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రం చూసుకుంటే చాలు. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని రీసెంట్గా జరిగిన అభివృద్ధులు డెవలప్మెంట్స్ ఏంటి అన్నది చూసుకుంటే మనకి కవర్ అవుతుంది. ఓకే. 4th టాపిక్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. చూడండి 4th టాపిక్ ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ సామాజిక ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర. ఇక్కడ ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటున్నారు. ఇస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర అని అడుగుతున్నాడు. ఆధునిక భారతదేశ చరిత్ర అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఐఎన్సి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 నుంచి అప్ టు ఇండిపెండెన్స్ 1947 వరకు ఈ బిట్వీన్ టైంలో ఏదైతే ఆర్థిక సామాజిక రాజకీయ అంశాల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రం మనం చదువుకుంటే సరిపోతుంది. యాన్సెంట్ హిస్టరీ మనకు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే మనకి ఇక్కడ అవుతుంది. అందులో కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ని స్ట్రెచ్ చేస్తూ ఉన్న పాయింట్స్ని ఎక్కువ అండర్లైన్ చేసుకుంటూ చదువుకోవాలి బుక్స్లోని. ఓకే. నెక్స్ట్ 5th టాపిక్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేషన్స్ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత రాజకీయ వ్యవస్థ మరియు పాలన, రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇందులో చదువుకోవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, స్థానిక సంస్థల ఏర్పాటు, గ్రామ స్వపరిపాలన, అశోక్ మెహతా కమిటీ, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, 73వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇలా ఇండియన్ పాలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరి ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు అన్నాడు. ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు అని అంటే ఇక్కడ కూడా పాలిటీ విషయంలో కూడా మనం ఇన్ని టాపిక్స్లో ఏ టాపిక్ ఎక్కువ చదవాలంటే రీసెంట్గా ఏదైతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి సంబంధించిన టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, శాసనసభ, శాసన మండలిలో ఉన్నాయి కదా. రీసెంట్గా ఎక్కడైనా ముఖ్యమంత్రి ఎలక్షన్స్ జరిగి లేటెస్ట్గా ఎవరైనా సీఎం ఏదైనా రాష్ట్రానికి వస్తే అప్పుడు ఆ సీఎంకి సంబంధించిన స్టాక్ జీకే, సీఎం అవ్వాలంటే ఎంత అర్హత ఉండాలి, అలా స్టాక్ జీకేలోకి వెళ్ళాలన్నమాట. స్టాక్ పాలిటీలోకి వస్తుంది. ఇలా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని పాలిటీ క్వశ్చన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు అన్నారు చూడండి. లేటెస్ట్గా గవర్నమెంట్ ఏదైనా రిలీజ్ చేసిన యాప్స్ గురించి, వెబ్సైట్స్ గురించి ఈ గవర్నెన్స్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. 6th టాపిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంపసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో స్వతంత్ర అనంతరము భారతదేశ అభివృద్ధి. ఇప్పుడు క్లియర్గా చెప్పారు చూడండి. స్వతంత్ర అనంతరము భారతదేశ అభివృద్ధి అని అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక దృష్టితో అంటున్నారో అంటే ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగిన ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటూ ఆ టాపిక్లోకి వెళ్ళాలన్నమాట. పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే పంచవర్ష ప్రణాళికలు చదువుకోవాలి. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలకు బదులుగా నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి నీతి ఆయోగ్ గురించి చదువుకోవాలి. కేంద్ర బడ్జెట్టు, ద్రవ్యము, ద్రవ్యోల్బణము, జాతీయ ఆదాయము, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇది ఇండియన్ ఎకానమీలోకి వస్తుంది. అలాగే ఏపీ ఎకానమీ కోసం కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ జనాభా విస్తరణ, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగము, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్వరూపము, ఐటీ పరిశ్రమ, రాజ్య విభజన సవాళ్ళు, సేవా రంగము,
ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఇలా ఈ టాపిక్ మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది 6th అలాగే 7th ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండము మరియు ఆంధ్రప్రదేశ్ల యొక్క భౌతిక భూగోళ శాస్త్రము. ఇక్కడ ఏమంటుందంటే ఇండియన్ జియోగ్రఫీ, సింపుల్గా మనం చెప్పుకోవాలి, ఇండియన్ జియోగ్రఫీ కోసము ఈ టాపిక్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది 7th టాపిక్. ఓకే, ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ ఏపీ జియోగ్రఫీ కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. జియోగ్రఫీ దగ్గరకు వచ్చినప్పటికీ ఉపఖండం అని అడుగుతున్నాడు, ఫిజికల్ జియోగ్రఫీ అని అడుగుతున్నారు కాబట్టి మనకి అక్షాంశాలు రేఖాంశాల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని భారతదేశ శీతోష్ణ స్థితి, మృత్తికలు, వ్యవసాయ రంగము, నేలలు, పరిశ్రమలు, రవాణా రంగము, జనాభా, దర్శనీయ ప్రదేశాలు, ఇలా ఇండియన్ జియోగ్రఫీలోని టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఏపీ జియోగ్రఫీలోకి కూడా మనం రావాలి. ఏపీ జియోగ్రఫీలోకి వచ్చేసి ఉనికి, క్షేత్రీయ అమరిక, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, నదీ వ్యవస్థల గురించి, మృతికల గురించి, రవాణా రంగము, జనాభా గురించి, ఇలా ఏపీ జియోగ్రఫీ కూడా మనం కవర్ చేసుకోవాలి ఇందులోని. అలానే ఇప్పుడు 8th టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వనరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్స్ అండ్ మిటిగేషన్స్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే విపత్తు నిర్వహణ, విపత్తుల గురించి ఎలా వస్తుందంటే విపత్తుల నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, విపత్తులు సంభవించడానికి ఉన్న ప్రాంతాలు ఏంటి, నివారణ చర్యలు, విపత్తులకు సంభవించే ప్రాంతాలలో అవి సంభవించకుండా ఉండటానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏంటి, అలాగే ఉపశమన వ్యూహాలు, అంటే ఆల్రెడీ విపత్తు అనేది సంభవించేస్తే దాని నుంచి ఏ రకంగా మనం బయటపడాలి అన్న ఉపశమన వ్యూహాలు, దాంతోపాటు రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ అనువర్తనాలు మరియు GIS విపత్తుల అంచనా. చూడండి ఇక్కడ సహజ విపత్తులు, భూకంపాలు, సునామీలు, వరదలు, తుఫాన్లు, చక్రవాతాలు, కరువులు, దీనికి సంబంధించి ఇలాగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. 9th టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. సుస్థిరాభివృద్ధి అని అంటే ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమాత్రం హాని కలిగించుకుంటా, మనం పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలిగించుకుంటా జరిగే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అని అంటారు. సుస్థిరాభివృద్ధిలోని మనం సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ, ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కడుతూ ఉంటాం, మనం ఫ్యూచర్ జనరేషన్కి మంచి జాబ్స్ వస్తుంటాయి అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కడుతుంటాం, దానివల్ల పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. మనం పర్యావరణానికి హాని కలిగించకూడదు, అలాగే మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా మంచి జరిగేటట్లు చూడాలి. ఆ రకంగా జరిగే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అని అంటారు. పర్యావరణం గురించి, జీవ వైవిధ్యత గురించి, పర్యావరణ కాలుష్యం గురించి, సుస్థిరాభివృద్ధి అనుకూల విధానాల గురించి, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి కూడా ఇక్కడ మనం ఈ 9th టాపిక్లో చదువుకోవాల్సి ఉంటుంది. టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ మరియు లాజికల్ ఇంటర్ప్రిటేషన్లోని మనకి టాపిక్స్ ఎలా ఉంటాయంటే క్లాక్స్, క్యాలెండర్స్, వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అలా రీజనింగ్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్ టెస్టులు కూడా ఉంటాయి ఇందులోని. ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, డైలీ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇందులో వచ్చే 10-12 మార్క్స్ కూడా మనం గెయిన్ చేయగలుగుతాం. నెక్స్ట్ డేటా అనాలిసిస్, 11th టాపిక్ డేటా అనాలిసిస్. డేటా అనాలిటిషియన్ ఏంటంటే టేబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే దత్తాంశ విశ్లేషణ, పట్టిక రూపంలో దత్తాంశము, దృశ్య రూప దత్తాంశము, ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ మరియు విశదీకరణ. సో ఏంటంటే ఒక బేస్ డేటా అన్నది ఇస్తారు, ఆ డేటా మీద అన్నది క్వశ్చన్స్ వస్తాయి. ఆ డేటా అన్నది పట్టిక రూపం, టేబులర్ ఫామ్లోనే ఉండొచ్చు, పిక్చర్స్ రూపంలోనైనా ఉండొచ్చు. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది కూడా డైలీ మనం కొంచెం ఒక 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది కూడా ఇందులో వచ్చే మార్క్స్ కూడా మనం ఈజీగానే గెయిన్ చేయగలుగుతాం, నో ప్రాబ్లం. 12th టాపిక్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మరియు విభజన కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న సెక్షన్స్ మరియు షెడ్యూల్స్. అలాగే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు మరియు రాష్ట్ర విభజన, ఉమ్మడి రాజధాని కోసము,
అలానే ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో మనం రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, అలానే ఈ 5 ఇయర్స్లోని ఎటువంటి ఇంప్లిఫికేషన్స్ డెవలప్మెంట్స్ జరిగాయి అన్నది కూడా ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టోటల్గా 12 టాపిక్స్ డివైడ్ చేశారు. ఈ 12 టాపిక్స్లోని ఇంపార్టెంట్ ఏంటి చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనే విషయము ఇండివిజువల్గా మనం వీడియోస్ చేసుకుందాం. సో ఈ వీడియోస్ అనేవి ఎలా ఉంటాయంటే, మీరు వీడియోస్ ఫాలో అవుతూ ప్రిపరేషన్ కొనసాగించండి. స్టడీ ప్లాన్ అన్నది ఒకటి చెప్తాను చూడండి. 12 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ టాపిక్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ టాపిక్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మెయిన్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని రోజు కరెంట్ అఫైర్స్ ఆఫ్ 50 బిట్స్ ఎంసీక్యూ బిట్స్ లాగా రోజు చదువుకుంటా ఉండాలి. ఆ ఎంసీక్యూ బిట్స్లోని మనకి ఏదైనా టాపిక్ దొరుకుతుంది, పలానా టాపిక్ దొరుకుతుంది, ఇది పాలిటిక్ రిలేటెడ్, ఇది ఏపీ విభజనకి రిలేటెడ్, ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి రిలేటెడ్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్, అలా ఏదో ఒక టాపిక్ దొరుకుతుంది. ఆ టాపిక్ రోజుకి 2 టాపిక్స్ పెట్టుకోండి. 12 టాపిక్స్ ఉన్నాయి కదా. కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ చదవండి. ఈ కరెంట్ అఫైర్స్లోంచి వచ్చిన దాన్ని ఏవైనా రోజుకి 2 టాపిక్స్ పెట్టుకోండి. 12 టాపిక్స్ 6 డేస్. 12 టాపిక్స్ 6 డేస్ చదివిన తర్వాత సండే రివిజన్ పెట్టుకోండి. ఏదైతే టాపిక్స్ అన్నీ చదివారో అవన్నీ కూడా రివిజన్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ రోజు చదువుకోండి. అలా చేస్తే జనరల్ స్టడీస్ అన్నది మీరు కవర్ చేయగలుగుతారు. అన్ని టాపిక్స్లో ఉన్న సబ్ టాపిక్స్ని మీరు కవర్ చేయగలుగుతారు. ఈ రకంగా చేసుకోండి. నేను వీడియోస్ కూడా ఆ రకంగానే పెడతాను. ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్ అనేది ఫాలో అవ్వండి. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే మీకు మెటీరియల్స్ కావాలన్నా, ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలన్నా మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో అనేది జాయిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పేపర్ 2 అన్నది చెప్పుకుందాం. చూడండి, పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటున్నారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. మార్క్స్ కూడా 25. సో ఈజీగానే గెయిన్ చేయగలుగుతాము. ఈ ఇంగ్లీష్లోని మస్ట్ టాపిక్స్ ఏంటో చూడండి. కాంప్రహెన్షన్ అంటే అందరికీ మనకు తెలిసిందే. ఒక పాసేజ్ ఇస్తారు, ఒక స్టోరీని బేస్ చేసుకొని ఒక పాసేజ్ ఇస్తారు. దాని క్రిందన క్వశ్చన్స్ ఉంటాయి. పాసేజ్ కింద క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఆన్సర్స్ అన్నీ కూడా మనం పాసేజ్ని అర్థం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా మనం ఆల్మోస్ట్ అందరు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. అందరూ చేయగలుగుతారు. కొంచెం మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. అలాగే యూసేజ్ అండ్ ఇడియోమ్స్, ఒకాబులరీ అండ్ ఫంక్చుయేషన్స్, ఒకాబులరీ చదువుకోవాల్సి ఉంటుంది. లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, అంటే ఇక్కడ కూడా సెంటెన్సెస్ అన్నవి జంబ్లింగ్లో ఉంటాయి. దాన్ని కరెక్ట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయటం, ఇది కూడా చేయవచ్చు. గ్రామర్, ఇంగ్లీష్లో తెలుసు కదా గ్రామర్. యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, నౌన్స్, ప్రొనౌన్స్, ఆర్టికల్స్, ఓకే, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకే, డిగ్రీస్ ఆఫ్ కంపారిజేషన్స్, ఇలా గ్రామర్లో ఉన్న టాపిక్స్ అన్నిటినీ కూడా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలుగులోని సినోనిమ్స్ అండ్ వొకాబులరీ, పర్యాయ పదాలు మరియు పదజాలం కోసం తెలుసుకోవాలి. అలాగే గ్రామర్, తెలుగులో కూడా గ్రామర్ ఉంటుంది కదా మనకి. అలాగే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ అండ్ ఇడియమ్స్. ఇక్కడ ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఇంగ్లీషు తెలుగు మనం ఎలా పెట్టుకోవాలంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనం ఎలా చదవాలో నేర్చుకున్నాం. రోజుకు 2 టాపిక్స్ చొప్పున 6 డేస్కి 6 × 2 టాపిక్స్ 12 టాపిక్స్ అయిపోతే సండే రివిజన్ అనేది పెట్టుకుంటాం. ఈ ఇంగ్లీషు తెలుగుని వచ్చేసి ఆల్టర్నేట్ డేస్లో పెట్టుకోండి. ఈరోజు ఇంగ్లీష్ చదివారు అనుకోండి, రేపు తెలుగు చదవండి, నెక్స్ట్ డే ఇంగ్లీష్. అలా ఏదో ఒక పూట ఒక 2-3 అవర్స్ ఇంగ్లీష్ తెలుగు అలా సైమల్టేనియస్గా చదువుకుంటా, ఆల్టర్నేట్ డేస్లో చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు పద్ధతి ప్రకారము టైం టేబుల్ వేసుకొని ఈ టైంలో ఇది చదవాలని అనుకుంటే ఆ టైంలో చదువుకోవచ్చు. టైం టేబుల్స్ అనేవి ఎవరికి వాళ్ళు ఓన్గా వేసుకోండి. ఎవరికి ఏ టైంలో ఫ్రీ ఉంటారు, ఏ టైంలో వర్క్ ఉంటుందన్నది తెలియదు కదా. వేరే వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్స్ మీరు ఫాలో అవ్వద్దు. మీకంటూ ఒక టైం టేబుల్ వేసుకోండి, మీ టైంలో ఎలా చదవాలన్నది. ఓకే, సిలబస్ కోసం అయితే అయిపోయింది. ఇప్పుడు చిన్న మాట చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని చదవటం ఒక పద్ధతి. అలానే లేదా స్టాండర్డ్ బుక్స్ ఇంటి దగ్గర చదవలేమని కొన్న వాళ్ళు కోచింగ్ సెంటర్స్లో వెళ్ళి
జాయిన్ అవుతారు, అది ఇంకొక పద్ధతి. సో ఈ రెండు కూడా పురాతన పద్ధతులు అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఎక్కడైనా చూసుకుంది మొత్తం అంతా ఓపెన్ సోర్స్. ఇప్పుడు బుక్స్ కొనుక్కొని ఇంట్లో చదవాలి అన్నా, కోచింగ్ సెంటర్స్ జాయిన్ అవ్వాలి అన్నా కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్. సో అలా కాకుండా ప్రతిదీ ఇప్పుడు ఓపెన్ సోర్స్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఏదో ఒక ఛానల్ని బేస్ చేసుకొని క్లాసెస్ వింటూ మీ ప్రిపరేషన్ అన్నది కొనసాగించండి. టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. నా యూట్యూబ్ ఛానల్లో ఎస్ఎస్ఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో అయితే డెడికేటెడ్గా జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. నేను నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉంటుంటే డెడికేటెడ్గా గ్రూప్ 4 జాబ్ అనుకునే వాళ్ళు, డెడికేటెడ్గా ఉండేవాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ అన్నది ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే వీడియో ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.